చలివేడి బెడ్షీట్ల కోసం వెతుకుతారు అన్నమాట. ఆగో బెడ్షీట్లు చెప్పారు పబ్లిక్ మొత్తం పాగలైపోవాలి. చూడాలి అంటున్నాను చలికి పిల్లకాయలు చలికి వీడియో తీస్తుంటే అర్థమవుతలేదు భయ్. ఎండైతే కొడుతుంది, అయినా మాకు చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. ఎంత స్పీడ్లో అయినా సరే గమ్యాన్ని మాత్రం చేరుకుంటలేము. పోతూనే ఉన్నాం కలికి పాకి 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 పాకని. చూడరి దారిలో చూడరి, మీకు కెమెరా చెప్తా కనిపిస్తుందా? ఇగో సన్నగా కనిపిస్తుందా? శ్రీశైలం పోతున్నాం మేము. శ్రీశైలం కొండల మధ్యలో ఉన్నాం, కొండల మధ్యలో. మాకు ఇంతవరకు ఒక పులి అనిపించలే. పులితో ఫోటో దిగుదామంటే అదో మావాడంటే బ్లాక్ దేనికి వచ్చినావా, గుండు కొట్టుకొని వచ్చినావా అని. చెప్పు నా సబ్స్క్రైబర్ అయిపోయి సబ్స్క్రైబర్ ఫస్ట్ వీడియో ఫస్ట్ బ్లాగ్ ముఖం ఎంత అయ్యాడుకుంటే ఇంతకు నీ పడగా ముందు కూర్చోమంటే ఎందుకు కూర్చోలే? ఇక మా వాడు దుప్పటి కప్పుకొని మాట్లాడుతాను, సిగ్గుపడుతున్నా వీడియోలు రావాలంటే. ఏమొక పులి అనిపిస్తలేదు మనకు. వాడుకున్నట్టుంది పులి. అనిపిస్తుంది ఇలా మా వాళ్ళ పరిస్థితి ఎట్లుందో. ఆటోలో ఎన్నికలో కూర్చున్నాను. ఏందో బెడ్షీట్ అయిందో ఏమంటారు మీ భాషలో? మా భాషలో రఘువులు అంటారు. అదో మన భాషలో చెడ్డి అంటారంట. అయ్యో మాకు ఇప్పుడు నెమలిలు కనిపిస్తున్నాయి. ఒక్క నెమలి కనిపించినా మీకు ఆన్ ద స్పాట్లో పెడతా. అంతలోపు కింద బెల్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ ఒత్తి గుద్ది పట్టుకోరే పట్టుకుందాం అనుకున్నా. వెళ్ళిపోయి మరి రోడ్డు మాత్రం ఘోరంగా అనిపిస్తుంది. దూరంగా అంటే దూరంగా. మేము పోయే కొద్ది ఇంకా చాలా దూరం ఉంది. మినిమం 40-50 కిలోమీటర్స్ ఉంది.